అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మర్ శివ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అది ఈరోజు ఘోరం పండుగ. ఇక్కడ శ్రీ బసవేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఈరోజు ఘోరం పండుగ అని సాంప్రదాయకంగా వచ్చిందంట. పురాతకాలం నుంచి చూసుకుంటూ పోతే ఇది ఆడవాళ్ళ పండుగ. ఇక్కడ టపాకులు బాగా దీపాలు ఒక కాకగా తీసుకొని దీపాలు అంటించుకొని భక్తి కూడా పూజ చేసి అంతా టపాకులు కూడా అలాగే అన్నీ ఏమేమి రకాలు ఉన్నావో అన్నీ అంటించినారు. బాగా సంబరాలు చేసుకున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలితగా మనకు ఈరోజు ఘోరం పండుగ అయితే జరిపినారు సాంప్రదాయకంగా. అలాగే ఈరోజు మనకి ఎట్లా చేస్తారో కూడా చూపిస్తాను. మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్వామి వాళ్ళ ఇంట్లో అయితే కూర్చోబెట్టినారు. పిల్లలుగా అరుస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ ఒక డెకరేషన్ కూడా బాగా చేసినారు. టపాకులు దామ్గా ఏడిచినారు. డెకరేషన్ ఎంత చేసినారు, సూపర్గా అయితే చేసినారు. మనకు కూడా సంతోషమే. ఇవి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇది ఘోరం పండుగనే ఒక విగ్రహం తెచ్చి ఒక స్వామి వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళందరూ వెళ్ళి కొత్త చీరలు కట్టుకొని వెలుగుతారనమాట పాటలు పడుకుంటా. అది మన సాంప్రదాయంగా వచ్చిందంటే ముసలాళ్ళ నుంచి చెప్తున్నారు. ఇది పాటలు పడుకుంటే మన ఘోరం మంచి చేస్తారు ఆడవాళ్ళ పండుగ. ఇది మగవాళ్ళ పండుగ అనేది రేపు మిద్ది మీద వాళ్ళకి కొంతరెట్టి అని అంటారు. బుద్ధులు కూడా చేసి వాళ్ళు అక్కడ మిద్ది మీద భోజనాలు తింటారు. అది మీకు వీడియో పెట్టినాను. ఇక చూడండి ఎంత డెకరేషన్ బాగా చేసిన. ఇదే అక్కడ ఘోరం అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్యామిలీ అందరిని షేర్ చేయండి. ఈరోజు ఘోరం పండుగ వచ్చేసి నా పిల్లవాడు ఇక్కడ కింద పైకి విడిచున్నాను కన్నా అందరు నన్నే చూస్తున్నారు. మనకైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఘోరమ్మని అయితే చూపిస్తాను. వినాయకుని అలాగే ఘోరమ్మని అంతా ఇట్లా కూర్చోబెట్టినారు. చూడండి డెకరేషన్ ఎలా చేసినారో. మీ ఊళ్ళో ఇట్లా చేస్తారో కూడా ఒక కామెంట్ చేయని కోరుతున్నాను. అలాగే మన సిటీలో కూడా చేయరు అనుకుంటా. ఇది పల్లెటూరులో కొంత ఊర్లో చేస్తారు, కొంత ఊర్లో చేస్తారు. బాగా చేస్తే మంచిదని చెప్తున్నారు. ఊరికి మంచిది, అలాగే మనం కూడా బాగుంటాము. సంవత్సరం ఒకసారి ఇది ఘోరం పండుగ అంటారు. కార్తీక పౌర్ణమి కూడా అంటారు. చూడండి మంత సాంప్రదాయకంగా నీట్గా పూజకారంగా బాగా చేసినారు. అంతా ఆడవాళ్ళు వేలేసినారు. నేనైతే భయపడినాను వీడియో తీయడానికి, తిడతారనేసి. వాళ్ళే స్వామి వాళ్ళు తీసేకి ఏం కాదు అన్నారు. ఇంకా నెక్స్ట్ సారి వస్తే ఇంకా బాగా తీస్తాను. కానీ ఇప్పుడు ఉన్నట్లే తీసినాను. మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఛానల్ కూడా డౌన్ అయిపోయింది. ఛానల్ ఎంతో కష్టపడుతున్నాను. ఇప్పుడైతే పూర్తిగా ఇప్పుడు చూసేద్దాం. జనాలు పిల్లలు ఆడేది వాళ్ళు ఎట్లయితే సంపద పాట కూడా విందాము. ఇటుకే వాయిస్ అయితే ముగిస్తాను. చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారు. మంచిగా సాంప్రదాయం ఇది ఆడుకుంటా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చూడండి నైట్ 10 అయింది. ఇంకా ఘోరం అయితే స్టార్ట్ చేయడం చూడండి. చూడండి చూడండి ఎంత డెకరేషన్ చేసినారు. काश में तो ఇప్పుడైతే ఘోరమ్మని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఘోరమ్మని పుట్టినిళ్ళకి అయితే ఇడిచేస్తున్నారు. ఇప్పుడు పాటలు మన బాణాలు అని ఇడుస్తున్నారు. చూడండి భక్తులు ఆడవాళ్ళు ఎంతో వచ్చినారు. ఆయమ్మ ఘోరమ్మ భక్తులు అందరూ చూడండి. చెప్పు చెప్పినాను కదా. ఇప్పుడు ఘోరమ్మ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటికి ఇక్కడైతే ఆడవాళ్ళు అయితే అందరికీ ఇచ్చేస్తారు. మన మగవాళ్ళకి అక్కడ తీసుకొని పెట్టడానికి వాళ్ళు వెయిట్ చేస్తారు. పెట్టేంత వరకు
చూడండి ఫ్రెండ్స్, ఆటలు బాగా సాంప్రదాయంగా మంచి భక్తులు కూడా పాడుకుంటూ వస్తుంటారు. చూడండి ఇంత జనాలు వచ్చిన ఆడవాళ్ళు డిసైడ్ ఇక్కడే ఆడవాళ్ళు ఇచ్చేస్తారు. చూడండి ఇప్పుడు చూసేద్దాం. మళ్ళా ఇంత కష్టపడుతున్నాక ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి बेस बार वाला मक्का खाना सुनरा अच्छा सर एवन मक्का तो सुन ए बेड़ 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 ನೀನು ಶಿವಣ್ಣ ಹಾಕ್ತೀನಿ ವಿಡಿಯೋ ಒಳ್ಳೆ ಬಸ್ ಕಾಂತ ಅಕ್ಕ ಬಿಡ చూడండి గౌరమ్మ అయితే తీసుకుపోతున్నారు మా వాళ్ళు. అందుకోసం ఇప్పుడు అక్కడ కూర్చోడానికి రండి. ఆడవాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. వానైతే అండిస్తున్నారు. చూడండి చూడండి అందరూ వస్తున్నారు. ఇక్కడైతే కూర్చోబెట్టేది ఘోరంని. గంట కొట్టండి అన్న. ಅದರ ಒಂದೊಂದು ಹೂವು ಓಸೋದು ಬಾಬಾ ಎಲ್ಲಿದ್ರೆ ಬರ್ಬೇಕು. ಗುಂಡಪ್ಪನವರ ಇವಾಗ ನಮಗೆ ಸಮಾಧಾನ
విజయ్ జై పూజ మాట్లాడుతున్నారా ಅಲ್ಲಿ ಮುಂಜಾನೆ ಇಟ್ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಮುಂಜಾನೆ ಅಲ್ಲಿ ಮುಂಜಾನೆ ಇಟ್ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಮುಂಜಾನೆ